నీ బిడ్డ నరేంద్ర మోదీ. కాకులన్నీ ఏకమై కావు మన్నవి, కోకిలమ్మ కూతనే ఆపకున్నవి. దేశమాత సేవలో త్యాగజీవివి, సరిహద్దు యుద్ధములో సమరజీవివి. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోనే 39వ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థిగా మనకు దాసరి సాయి కుమార్ గారు పోటీలో ఉన్నాడు. గతంలో కూడా వారు కౌన్సిలర్ గా ఈ వార్డులో పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు పోటీలో ఉండడం జరిగింది. వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ప్రజలు ఏ విధంగా ఇల్లు పోతుంటే కూడా మంచి స్పందన ఇస్తారు. మళ్ళా సాయే గెలవాలని జనాలకు కూడా బాగా దృష్టిలో ఉంది. ఈ రోజు మనం చేసిన అభివృద్ధికి మళ్ళా సాయే గెలుపు, తొండికో మండికో సాయే నయం అంటారు. అంటే గతంలో మీరు చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి అంటే మోరీల సమస్యలు కావచ్చు, ఇంకా కూడా మోరీల సమస్యలు అనేది పూర్తిగా కంప్లీట్ కాలేదని ప్రజలు ఆరోపపడుతున్నారు. దాన్ని మీరు ఏ విధంగా స్పష్టం చేస్తున్నారు? ఇప్పుడు 5 సంవత్సరాలు నేను పని చేసిన, జనాలకి చెప్పుకున్న అన్ని మోరీలు కట్టినా, ఇంకా కొంచెం కొంచెం ఉంటే కట్టిస్తా. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి కూడా నేను మళ్ళీసారి ఈసారి గెలిపియండి పక్కా చేస్తా. నేను ఈ రోజు కమిటీ హాల్ కట్టించిన, మన రోడ్ నెంబర్ నా సొంతంగా నా పైసలతోటి నేను వేయించిన సీసీ రోడ్లు, వాటిలో సీసీ కెమెరాలు పెట్టిన. మళ్ళీసారి గెలిస్తే మాత్రం మీ ఇంటికి సేవకున్నాయి ఎప్పుడైనా పని చేస్తాను. అయితే ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే మీరు కొన్ని మోరీల సమస్యలు కావచ్చు, అదే విధంగా రోడ్ల సమస్యలు కూడా మీరు క్లియర్ చేయడం జరుగుతుంది. అది ప్రజల్లో మీరు ఎలా వెళ్ళేది? అంటే రెగ్యులర్ గా వాళ్ళ టచ్ ఉండేదా లేకపోతే ఎలా ఉండేది? ఉదయం లేసి 6 గంటలకి నేను లేవగానే మొహం కడుక్కోగానే ఉదయం 6 గంటలకు బండి వేసుకొని వార్డు మొత్తం ప్రతి రోజు తిరిగిన రోజు లేదు నాకు. ఈరోజు ఆ తిరగడం వల్లనే స్పందన మంచిగా వస్తుంది. వార్డులలో కూడా మంచిగా సాయే గెలవాలని అందరూ ఆకాశిస్తారు. తిరగాలని అందరూ సాయే గెలవాలని అంటారు. అంటే మీరు ముఖ్యంగా మహిళలకు కావచ్చు, మీ వార్డులోని యువతకు కావచ్చు, ఎలాంటి భరోసా కల్పించాలనుకుంటున్నారు? మహిళలకి ఈ రోజు మా గాంధీనగర్ లో 39వ వార్డులో కమిటీ హాల్ కట్టించిన, మహిళా సంఘాలకు సంబంధించిన అందరికి కమిటీ హాల్ కట్టించిన. మా యువతకి ఏ రోజుకున్నా కానీ జాబులు ఏదైనా ఉంటే రిక్వెస్ట్ ప్రైవేట్ జాబులు కూడా పెట్టియడం జరిగింది. అంటే ఆ దాసరి సాయి అనే వ్యక్తి గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రతి పార్టీతోటి అనుబంధంగా ఉంటారు అనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు చూసుకోవచ్చు అంటారు? అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అది 100% వాస్తవం. 39వ వార్డు ప్రజల కోసమే నేను వాళ్ళతోటి కంచెల భూపాలరెడ్డి తోటి పోయినా, మన కోమటిరెడ్డి మంత్రి గారితో మన వార్డు సమస్యల కోసమే పోయినా కానీ నా సొంత అభిప్రాయాల కోసం ఏ రోజు కూడా నేను పోలేదు. ఇది మా జనాలు బట్టగాల్సి మీదేస్తారని నాకు చాలా ఉంది, బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఇవాళ కమిటీ హాల్ ఉంది, అది మంది ఎమ్మెల్యే ఉండు, ఎమ్మెల్యేలు మన కంచెల భూపాలరెడ్డి గారు, ఆయన కాడికి పోయి అన్న ఈ జనాలను తీసుకుపోయి మా వార్డులో కమిటీ హాల్ కావాలి, దానికోసం పోతే బట్టగాల్సి మీదేస్తడం అనేది వాస్తవం. ఇది మీరు అర్థం చేసుకోరు. అంటే మీరు ఇప్పుడు ఆ ప్రజలు మీకెందుకు సాయి కుమార్ ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సాయి ఎల్లప్పుడు మీకు ఇక మేము చెప్పని అవసరం లేదు. మంచితనం ఉంటే చాలు, జనాలలో ఉండాలి కదా మంచితనము. అందుబాటులో ఉన్న నేను పొద్దున్న లేసి ఏదైనా ఎంఆర్ ఆఫీస్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంటింటికి ఏదైనా చిన్న సమస్య ఉన్నా కానీ చేసాను నేను. ఇంకోటి తిట్టినా పడేటోనే నేనే ఉన్నా, అర్థం చేసుకోరు. దాంట్లో నేనేమన్నా చూసారు కానీ ప్రస్తుతం మనం సాయి కుమార్ తో మాట్లాడడం జరిగింది. వారు ఆ యువతకు అవకాశం ఇచ్చి గతంలో నేను అనేక కార్యక్రమాలను చేయడం జరిగింది, కమిటీలు కట్టడం జరిగింది మహిళలకు. అదే విధంగా యువత కూడా నేను అండగా నిలిచడం అనేది జరిగిందని వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతుంది. అదే విధంగా మరొకసారి నాకు అవకాశం ఇస్తే ఏదైతే మీకు పెండింగ్ లో ఉన్న పనులు ఏమైతే ఉన్నాయో అవి నిన్ను దగ్గర నేను చేయించడం అనేది జరుగుతుంది. అదే విధంగా బీజేపీ పార్టీలో ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ సెంట్రల్ ఫండ్స్ గురించి కూడా ప్రతి ఒక్కటి వార్డు అనేది కూడా తీర్చిదిద్దే విధంగా మేము చేయడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. రిపోర్టింగ్ మహేష్.